ఓకే ముర్రా బ్రీడ్. ఓకే. ఈ బ్రీడ్ మేము తీసుకొచ్చి అక్టోబర్లో తెచ్చాము. అన్నీ ఫస్ట్ డెలివరీ, సెకండ్ డెలివరీ అలా తెచ్చాము. ఓకే. సెకండ్ డెలివరీ తెచ్చాము. ఇప్పుడు సెకండ్ డెలివరీ ఇప్పుడు డెలివరీకి 5 months 6 monthsలో ఉన్నాయి. కొన్ని 6 months అబోవ్ కూడా ఉన్నాయి. కొన్ని ఒక 1 time పాలిస్తాయి, కొన్ని మేమే బంద్ చేయించాము అట్లా. ఓకే. ఆ తర్వాత ఇప్పుడు కొద్దిగా పాలు కూడా కొద్దిగా బంద్ చేయించాము అనమాట. ఓకే. ఇప్పుడు మీరు గవర్నమెంట్ జాబ్ మేము గవర్నమెంట్ జాబ్, మేము మా నాన్నగారికి 2 కొడుకులము. ఓకే. ఇక్కడ మేము ఇద్దరము గవర్నమెంట్ ఎంప్లాయీస్మే. నా అన్న రైల్వేలో ఉంటాడు, నేను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్లో ఉన్నాను. మేము ఇక్కడే ఉంటాము. నాన్న ఒక్కడే చూసుకుంటుంటారు. మేము గైడెన్స్ ఇస్తుంటాము, నాన్న హ్యాండిల్ చేస్తుంటారు. మేము పైనుంచి చూసుకుంటుంటాము. అప్పుడు హాలిడేస్కి వస్తాము, 3 months 4 months ఒకసారి వస్తుంటాము. నాన్న హ్యాండిల్ చేస్తుంటారు మిగతా పైన అంతా మేమే చూసుకుంటున్నాము. ఇది నాన్న కోసము మా డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. మేము ఒక 100-200 అట్లా పెట్టుకోవాలని చెప్పేసి మా డ్రీమ్ అనుకున్నాము. ఇది నాన్న దీని గురించి మా నాన్నకి మా అమ్మగారికి చాలా బాగా తెలుసుది. మా అమ్మగారికి కానీ పుట్టినప్పటి నుంచి బాగా వాళ్ళ ఇంట్లో కూడా, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊర్లో కూడా బర్రెలు చాలా ఉండేటివి. వాళ్ళకి బాగా తెలుసు, అనుభవం ఉంది కాబట్టి మేము దీని మీద పెట్టుకున్నాము. వ్యవసాయం అంటే ఇప్పుడు కొద్దిగా డౌన్గా ఉంది కాబట్టి మేము ఇప్పుడు ఈ బర్రెల మీద ఫోకస్ పెట్టామంతా. ఓకే. మొత్తము ఫస్ట్ బ్యాచ్ అక్టోబర్లో తెచ్చాము. అక్టోబర్ తెచ్చిన తర్వాత ఇక్కడ లేటుగా ఎందుకు అయ్యింది, 5 months 6 months ఎందుకు అయ్యింది అంటే దాన్ని అర్థం చేసుకోవడానికి మాకు టైం పట్టింది. ఒక బర్రెలు అక్కడ మాకు క్లైమేట్ అయితే మాకు అర్థమైంది ముందుగానే. ఎందుకంటే నేను అక్కడ ఉన్నాను కాబట్టి, ఎండలు ఎలా ఉంటాయి ఇక్కడ ఉన్నాం కాబట్టి నేను అక్కడికి వెళ్ళి చూసి వచ్చాను, చాలాసార్లు చూశాను. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉంటాయి అనేది క్లైమేట్ అయితే మాకు అర్థమైపోయింది ఎలా ఉండాలనేది. కానీ ఇక్కడ మాకు అర్థం చేసుకోవడానికి ఇప్పుడు లేబర్ కూడా ఉంటుంది, లేబర్ని కూడా మనం అర్థం చేసుకోవాలి, వాళ్ళు ఎలా ఉంటారు, కొంతమంది ఉంటారు వెళ్తారు. కానీ మాకు వచ్చిన ఈయన ఉన్నారు అనిల్ అని, ఈయన బీహార్ నుంచి వచ్చాను. స్టార్టింగ్ నుంచి ఈయన మా ఫ్యామిలీ మెంబర్ అయిపోయాడు. ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్ లాగే ఈయన స్టార్టింగ్ నుంచి. ఇప్పుడు ఇంతవరకు అయితే 10 monthsలో వన్ టైం వెళ్ళాడు. జస్ట్ 1 time వెళ్ళాడు. 1 month వెళ్ళాడు. 1 monthలో వెళ్ళి వచ్చేసాడు. 1 month కూడా 25 days వెళ్ళాడు అంతే. అప్పటి నుంచి ఈయన ఉన్నాడు. మాకే ఈయన బఫెలో చూసుకుంటారు, ప్లస్ డాక్టర్ కూడా. ట్రీట్మెంట్ కూడా ఈయన వల్ల మాకు చాలా వరకు అయితే మేము అక్కడ ఉన్నాం కాబట్టి హ్యాపీగా ఉన్నాం. ఇతని వల్ల మేము ఏ టెన్షన్ లేదు, తను చూసుకుంటాను అని చెప్పేసి. ఎవడైనా డైరెక్ట్ ఇతను కాల్ చేస్తుంటాను, అనిల్ భాయ్, తన పేరు అనిల్, బీహార్ నుంచి, సమస్తీపూర్ నుంచి. అప్పటి నుంచి వచ్చాడు, మాకు ఫ్యామిలీ మెంబర్ లాగా. చాలా ఇతని వల్ల మాకు చాలా టెన్షన్ కూడా లేదు. నాన్నకి ఇతనికి తెలుగు కూడా వస్తుంది. దానికి అనిల్. ఓకే. మీరు ఎక్కడన్నా? బీహార్. ఎన్ని సంవత్సరాలు ఏం చేస్తున్నారు ఈ డైరీ రంగంలో? డైరీ పని ఎన్ని రోజులు? 10 నెలలు అవుతుంది. 10 నెలలు అవుతుంది. ఇక్కడైతే ఇక్కడ 10 నెలలు. ఇదివరకు ఎక్కడ చేశారు? హైదరాబాద్ చేశారు. హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ సీట్ అంత బాగానే ఉందా? ఓకే. ఇక్కడ మేము ఫ్యామిలీ లాగే ఉంటాం. ఈయన వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ ఎవరైనా సెట్ చేస్తారా? ఈయన వెళ్ళిపోయినప్పుడు ఆయన ఫ్యామిలీ మెంబర్ ఎవరో ఒకరు వస్తారు. అతని మనకి ప్రాబ్లం లేదు, మనకి ఆ ప్రాబ్లం ఎక్కడా ఉండదు. ఆ ప్రాబ్లం మనకి సమస్య లేదు. ఎందుకంటే అతనికి బాధ్యత అది. అతని బర్రెలు అతని మనిషిని పెట్టేయడము, మళ్ళీ వెళ్ళడం, మళ్ళీ 25 daysకి రీప్లేస్మెంట్కి వస్తాడు. అతని చెప్పినట్టు చేస్తుంటారు. అతను ఫోన్ చేసిన మాట్లాడడం కానీ ఇలా చేయని చెప్తుంటారు, ఇలా చేస్తారు. మళ్ళీ అతను 25 daysకి వచ్చేస్తాడు, 1 monthకి మళ్ళీ కంటిన్యూ. మనకి ప్రాబ్లం లేకుండా కొన్ని ఇంజక్షన్లు వేయడం కానీ, కొద్దిగా హెల్త్ బాగాలేము వెంటనే రియాక్షన్ కావడం కానీ, నాన్నకు చెప్తే నాన్న వెంటనే కొద్దిగా అవి మెడికల్ సంబంధించి తీసుకురావడం కానీ తీసుకొచ్చి చేస్తుంది. ఇది మాత్రము ఇది లోకల్ బ్రీడ్. లోకల్ ఇది జస్ట్ అంటే మేము సెంటిమెంట్ కోసం కొన్నాము. ఇది ఇక్కడ లోకల్ ఇది సెంటిమెంట్ కోసము ఇది కొనాల్సి వచ్చింది. నాన్న వాళ్ళు వాళ్ళ ఇంట్లో కొంటే మంచిది కానీ అని చెప్పేసి నాన్న వెళ్ళిన తర్వాత జస్ట్ ఇది 55,000 కొన్నాం.
ఇక్కడ అనంతపురం ఇంటి బ్యాక్ సైడ్, మా ఇంటి బ్యాక్ సైడ్ ఉన్నాము. ఇది జస్ట్ 6 మార్నింగ్ 4 ఈవినింగ్ 4 ఇస్తుంది ప్రజెంట్. అంటే ఇప్పుడు కడుపుతో ఉంది అయితే 4 ఇస్తుంది. ఇది అది తీసుకోవడం ఎందుకు తీసుకున్నాం అంటే 55,000 తీసుకున్నాడు. నాన్న సెంటిమెంట్ తో తీసుకున్నాడు. వాళ్ళ ఇంట్లో తీసుకుంటే మనకి ఇంతకుముందు కూడా మేము బర్రెలు పెట్టాం. 2007 లో కూడా మేము బర్రెలు పెట్టాం. అవి ఇక్కడ తీసుకున్నవి లేదు, ఇంతకుముందు మేము లోకల్ బ్రీడే పెట్టాం. 1 year 2 years బాగా అప్పుడు కూడా జరిపాం. నాన్న మా స్టడీస్ కోసం కొద్దిగా లాంగ్కి వెళ్ళడం వల్ల దాన్ని క్లోజ్ చేశాడు డైరీ ఫామ్. ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు కూడా ఉంది మాకు. అందుకే మేము డైరీ ఫామ్ కోసం ఇట్లా ఇది లోకల్ బ్రీడ్, ఇది మిగతావన్నీ 3 రాజాలు. జస్ట్ ఒక్కటి మాత్రం లోకల్ బ్రీడ్ పెట్టాం. ఇవి ఈ బర్రెలు ఈ హర్యానావి ఉన్నాయి కదా, ఇవి దీనిలో సైజ్ చూడ కొద్దిగా బాగా. ఇది నాన్న దగ్గరుండి అక్కడుండి టెస్ట్ చేసి నేను వెళ్ళాను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు. ఇవి నెక్స్ట్ డెలివరీకి 15 లీటర్స్ అబౌవ్ 100% 15 లీటర్స్ అబౌవ్. 2 సార్లు వెళ్ళారు హర్యానాకి? ఇప్పుడు 2 సార్లు వెళ్ళాము హర్యానాకి. ఫస్ట్ టైం నాన్న నేను వెళ్ళాను, సెకండ్ టైం నేను వెళ్ళాను అనమాట. సెకండ్ టైం నేనే వెళ్ళాను. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నాన్న దగ్గర నుంచి తీసుకున్నాడు ఈ 15 లీటర్స్ అబౌవ్. 15 లీటర్స్ అబౌవ్. ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత 15 లీటర్స్ అబౌవ్ 100% ఉంటాయి. 16 కూడా ఇవ్వచ్చు, నాది 16 అబౌవ్ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు సుడితో ఉన్నాయి. ఈ టోటల్ ఈ సెట్ లో ఉండేటివన్నీ, ఈ పాత సెట్ లో ఉండేటివన్నీ మొత్తం సుడితో ఉన్నాయి. 5 months 6 months 5 months అబౌవ్నే ఉన్నాయి. 4.5 5 అలా ఉన్నాయి ఇవన్నీ టోటల్. ఇవి చూసుకోవడం అంటే మనం దగ్గర ఉండి నాన్న 24 hours ఇక్కడే ఉంటాడు. కేవలం ఇంటికి వెళ్ళి భోజనం చేసుకోవడం కానీ అలా చేసుకోవడం కానీ ఉంటారు. అమ్మ వాళ్ళు కూడా మార్నింగ్ ఇంటికి వెళ్తాడం, మార్నింగ్ రావడం అమ్మ వాళ్ళు. అమ్మాయి మార్నింగ్ వస్తుంది, నాన్నైతే ఇక్కడే ఉంటాడు 24 hours ఇక్కడే ఉండి నైట్ కూడా వస్తాడు, నైట్ ఇక్కడే ఉంటాడు, వాళ్ళతో పాటే ఉంటాడు. వాళ్ళు ఉంటారు, లేబర్ ఉంటారు, మనం కూడా ఉంటాం. కానీ మనం ఇక్కడ ఏంటంటే మనం 100% చూసుకోవాలి. కొంతమంది ఏంటంటే డైరీ ఫామ్ను వాళ్ళకే వదిలేసి వాళ్ళే చూసుకుంటారులే అని చెప్పేసి అని కాదు. నాన్న దగ్గరుండి చూసుకోవడం కానీ 100% ఉంటుంది. నాన్న అయితే 100% చూసుకుంటుంటాడు ఎనీ టైం.